ముందు సామాన్లు ఎందుకు అటులనే ఇంకా అటులలో ఉన్నావా? ఈ రాజుగారి కోసమేనా ఈ బోన్లెస్ చికెన్? ఒరే నీకు బోన్లెస్ చికెన్ కావాలి, నీ ఒళ్ళంతా మాత్రం బోన్స్. రాజా వారిని తక్కువ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, సాల్ట్ వేయాలి. సాల్ట్ వేయాలి. అబ్బా షార్ప్గా ఉన్నారా నువ్వు? ఇదిగో ఈ పసుపు, తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్, ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ రెండు శుభ్రం కలిపేమ్మా. కలిపావా? అక్కడ పెట్టు. ఇప్పుడు ఏం చేస్తామంటే చేతులు కడుక్కుంటా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదిగో ఉన్నాయి కదా మూగుడి, ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఏం చేస్తామంటే వీటితోటి చిన్న మసాలా పొడి తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియాలు వేస్తున్నాం, నూనె వేయకూడదా? తర్వాత నూనె వేయకూడదు, తర్వాత మిరియాలు వేస్తున్నాం, జీరా వేస్తున్నాం, తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాం. ఆ తర్వాత ఏం చేస్తున్నాం అంటే బియ్యం కూడా వేస్తున్నాం. తర్వాత వేయాలి బియ్యం. బియ్యం ఇందులో వేస్తే ఏమవుతుందంటే కాస్త తీదనం వస్తుంది. తీదనం వస్తుందా? తీదనం వస్తుంది. అలాగే సోంపు కూడా వేస్తాను. బాబాయ్ ఇన్ని మిరపకాయలు వేసావు, బియ్యం ఇన్ని వేసావు, తీదనం ఎలా వస్తుంది చెప్పు? అది వస్తుంది, తిన్న తర్వాత తెలుస్తుంది నీకు. శుభ్రంగా వేయించి వెళ్ళి పొడి చేయించి తీసుకురా. రాజుగారికే పనులు చెప్తున్నారా మీరు? రాజుగారు కాదు, బూజుగారు కాదు, గాజుగారు కాదు, చెప్పిన పని చేయి. సరే. ఇప్పుడు ఈ చూడు, మళ్ళీ ఇప్పుడు ఈ పట్టుకెళ్ళి శుభ్రంగా పొడి చేసి తీసుకురా. వెళ్ళి పొడి చేసి తీసుకురా నాన్న. సరే. మా రాజ్యం గుర్తుందిగా? ఒరే నీ రాజ్యం రా చెప్తా నీ పని. రాజాది రాజా వీరది వీరా పిచ్చి పట్టింది. దేవుడా దేవుడా. ఒరే తెచ్చావా పొడి? తెచ్చానండి. ఇదిగో ఈ పొయ్యి వెలిగించు. 4 స్పూన్లు నూనె, తర్వాత ఏంటి బాబాయ్? చాలా చెప్తాను ఉండు అబ్బాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే జీడిపప్పు వేస్తాం, వేసి వేపు దూరగా. మనకు కావాల్సింది ఇది. మనకు కావాల్సింది ఏంటి? అదే నాకు కావాల్సింది ఇది. కొంచెం లావు అవుతా. జీడిపప్పు తింటే లావు అవుతారా? అవరా? మన వంటల్లో ఏ వంటలో కూడా అన్ని సమానంగా ఉంటాయి. కారం కానీ మసాలా కానీ అన్ని సమానంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యం అనమాట. ఎవరికి ఏ రకమైనటువంటి అనారోగ్యం రాదు మన వంటలు తింటే. ఇప్పుడు ఇదేంటి ఉల్లిపాయలు వేస్తాం. అయితే రేపు నుంచి నువ్వు హాస్పిటల్ కూడా పెట్టేసుకోవచ్చు. ముందు మనం జాగ్రత్తలు అన్నీ చేసుకుంటే మనకి ఏ అనారోగ్యం రాదురా, ఏ రోగమో రాదు. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందంట. ఒరే కరివేపాకు వేసాము, జీడిపప్పు వేసాము, ఉల్లిపాయలు వేసాము, దాన్ని వేగనిస్తాం దోరగా. ఇప్పుడు మరి మర్చిపోతున్నాం, అన్నీ వేసాం కదా, మరి ఆ అమృతం వేయాలి కదా, ఉప్పు. అమృతం? మరి అమృతం కదా టేస్ట్ వస్తుంది, అదే కదా. బాబాయ్ ఇలాగ ఎంతసేపు వేగాలి? దోరగా వేగాలి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? దోరగా వేగాలి. జీడిపప్పు, ఉల్లిపాయలు, కరివేపాకును. వేగాయి కదా. తర్వాత ఏం చేయాలి బాబాయ్? ఇంకో ఈ చికెన్ ముక్కలు వేస్తాం అందులో. ఓహో బాగు చక్కగా వెయ్యిరి. బాగా
తిప్పేసి వేగాలి, మూత పెట్టాలి. మూత పెట్టావనుకో నీరు బయటకు వస్తుంది. నీరు బయటకు వస్తుందా? మరి దానికి ఉన్న బింది బింది బిందొద్దురా, నీళ్ళు కాదురా. దీని నుంచి మొక్కలకి నీరు అంటుకుని ఉంటుంది కదా, ఈ వేడికి దాంట్లో ఉన్న నీరు బయటకు వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, మూత తీసి నువ్వు తీసుకొచ్చావే పొడి, ఆ పొడి చల్లుతాం. చల్లితే అప్పుడు కాజు చికెన్ రోస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అలా ఉంచావనుకో నీళ్ళు వస్తాయి. మరి మూత ఇప్పుడు వాటర్ వచ్చాయి. చూసావా, ఇది ఇది ఇలా 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 వేస్తాం. ఇందాక నువ్వు తీసుకొచ్చిన పొడి కొద్దిగా కలుపు. కొద్దిగా మొత్తం కలుపుతా. బాబాయ్ ఇది ఎంతసేపు ఉండాలి? ఇది అయిపోయింది. ఒక 2 నిమిషాలు అలా ఉంచి ఇలా చూడన్నా, అది తీయి, అప్పుడే తీసుకో. అద్భుతం. ఓకే, ముందుగా బేసన్లో చికెన్, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం కడాయిలో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, బియ్యం, సోంపు వేసి వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నూనె వేసి వేడెక్కాక అందులో జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు వేసి కాస్త దోరగా వేగిన తర్వాత అందులో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి 10 నిమిషాలు మగ్గించి మసాలా చల్లుకుని ప్లేట్లో అలంకరించుకుంటే కాజు చికెన్ రోస్ట్ రెడీ.